అందరికీ నమస్కారం. అఖిల్ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఇది. సినిమా నేను కూడా ఎప్పుడు చూడాలా, ఎప్పుడు చూద్దామని ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ సినిమా చూశాను. ఎప్పుడు ప్రజల ముందుకు వెళ్తుంది, ఎప్పుడు అందరూ చూస్తారు, చూసి బాగుందని అందరూ చెప్తారని వెయిట్ చేస్తూ ఉన్నాను. అది ఈ 22 జరుగుతుందని అనుకున్నాం, కానీ గ్రాఫిక్స్ అవి సరిగ్గా లేక ఆపాల్సి వచ్చింది సినిమా. అండ్ 22 రిలీజ్ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. సినిమా మాత్రం నాకు ఇందాక అన్నట్టు ఎప్పుడు చూద్దాం, అఖిల్ని ఎప్పుడు తెర మీద చూసుకుందామని చాలా వెయిట్ చేశాను. అండ్ ఇవాళ అది చూడలేకపోతున్నామని చిన్న బాధ. బట్ సినిమా అనేది వెరీ ఇంపార్టెంట్. గ్రాఫిక్స్ అనేవి చాలా ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యన బాహుబలి అనే సినిమా మీరు అందరూ చూశారు. అండ్ వాటి గ్రాఫిక్స్ ఒక స్టాండర్డ్ సెట్ చేశాయి ఫిలిం ఇండస్ట్రీలో. అండ్ బాహుబలి ఈ గ్రాఫిక్స్ మూలంగా ఆల్మోస్ట్ 1.5 year పోస్ట్పోన్ అయింది. ఈ నెల అంటూ ఉన్నారు. అలాగే బట్ రాజమౌళి గారు ఆ గ్రాఫిక్స్ బాగా రావాలి, ఎలాగైనా సరే బ్రహ్మాండంగా ఉండాలి, ఈ సినిమాకి అవి అవసరం అని చెప్పి ఆయన పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ఆయన అంత స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత అది తెలిసి గ్రాఫిక్స్ బాగాలేనప్పుడు అది రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు అని మా అందరికీ అనిపించింది. నేను కూడా వినాయక్ గారికినో సుధాకర్ రెడ్డి గారికి చెప్పాను, గ్రాఫిక్స్ మాత్రం బాగాలేకపోతే మాత్రం చేయొద్దండి, గ్రాఫిక్స్ బాగుండాలి. అండ్ ఇప్పటి వరకు సినిమాలో ఇచ్చిన గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. ఈ చిన్న కొరత కూడా ఎందుకు ఉండాలి? ఆ చిన్న బిట్ ఆఫ్ గ్రాఫిక్స్, ఒక సీక్వెన్స్ గ్రాఫిక్స్ సరిగ్గా రాలేదు, అది కూడా ఎందుకు బాగా రావాలి, మిగతా అన్ని బాగా చేసినప్పుడు అది ఎందుకు బాగాలేదు అనిపించుకోవాలని చెప్పి నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. అండ్ దాని మూలంగా ఈ 22 పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది సినిమా. అండ్ ఈ ఎప్పుడు రిలీజు అని మీరు అనుకుంటే అడిగితే, ఈ గ్రాఫిక్స్ రేపు వచ్చింది కానీ, ఈ సీక్వెన్స్ వచ్చింది కానీ చూసి అది బాగుంది అనుకున్నప్పుడు మేమే హ్యాపీగా డేట్ ఇస్తాం రిలీజ్ చేయడానికి. అండ్ దిస్ ఇస్ ద రీజన్. త్వరగానే అయిపోతుందండి. ఆల్మోస్ట్ మాకు 100% గ్రాఫిక్స్లో 75% అయిపోయింది. ఆ 25% ఇచ్చారు. ఆ 75% ఆ స్టాండర్డ్కి తీసుకురాలేకపోయారు. అంటే వాళ్ళకి టైం సరిపోక, గ్రాఫిక్స్ అనేవి మన చేతిలో ఉండవు, అది క్రియేట్ చేయాల్సింది. అండ్ డైరెక్టర్ చాలా బ్రహ్మాండంగా ఊహించుకుని, ఆ గ్రాఫిక్స్ వెనకాల ఊహించుకుని చేశారు. బట్ ఆ గ్రాఫిక్స్ టీం కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు బాగా చేయలేదని కాదు, ఆ టైం సరిపోక అందుకోలేకపోయారు. తప్పకుండా డిసప్పాయింట్ అవుతారండి. వాళ్ళేంటి, నేనే చాలా డిసప్పాయింట్ అయ్యాను. నాకు ఎంత బాధగా ఉండాలి అంటే, ఒక రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత దాన్ని, బట్ ఇది ఏ కారణం మూలంగా కాదు, కేవలం ఈ గ్రాఫిక్స్ కారణం మూలంగానే. అండ్ డెఫినెట్గా నేను కూడా చాలా డిసప్పాయింట్ అయి ఉన్నాను. బట్ ఒక్కోసారి అవసరం. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరం చాలా హ్యాపీగా ఉంటాము, చాలా గొప్పగా చెప్తారు అనే నమ్మకం. అండ్ ఫ్యాన్స్కి ఇవాళ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను సినిమా చూశాను. అఖిల్ నా మై సెకండ్ సన్, నా కొడుకు, నా అబ్బాయి. బట్ అతను చేసిన సాంగ్స్కి నాకు ఇంకా షాక్లో ఉన్నాను. ఆ పర్ఫార్మెన్స్ ఆఫ్ సాంగ్స్ కానీ, ఆ సాంగ్స్ అతను పడిన కష్టం కానీ, నా ఇంట్లోనేనా ఇంత డాన్సర్ తిరుగుతున్నాడు అని నాకు ఒక, ఆ సాంగ్స్ చూసొచ్చి వాడిని ఒక ఇంటికి వచ్చిన కానీ ఒక 5 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయాను. రే ఎప్పుడు నేర్చుకున్నావురా ఈ డాన్స్ అంతా, ఎక్కడ నేర్చుకున్నావురా ఈ డాన్స్ అంతా అని వాడిని అడిగాను. అండ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ, ఇవన్నీ మర్చిపోతారు. ఆ ఒక్క సాంగ్ చూస్తే ఇవన్నీ మర్చిపోతారు. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఎంత బాగా చేశాడు, ఎంత ఏ లెవెల్లో చేశాడు, ఆ లెవెల్ కూడా నాకు అందట్లేదు, ఆ లెవెల్లో చేశాడు అఖిల్. సో ఫ్యాన్స్కి నేను చెప్పేది అదే. వాళ్ళు బాధపడుతున్నారంటే నేను చెప్పే ఆన్సర్ అదే వాళ్ళకి. అఖిల్ రియాక్షను చెప్పినప్పుడు నేనే చెప్పాను అఖిల్కి,
రాత్రి డెసిషన్ తీసుకున్న తర్వాత వినాయక్ గారికి నేను చెప్తానులేండి అని నేనే చెప్పాను అఖిల్కి. చాలా కామ్గా తీసుకున్నాడు. అండ్ నేను లేదన్నా సినిమా బాగా రావాలి, గ్రాఫిక్స్ బాగా రావాలి, నా ఫస్ట్ ఫిలిం బాగుండాలి, ఏమీ కాంప్రమైజ్ అవ్వద్దు, మీరేమనుకుంటే అదే అని చాలా కామ్గా ఉన్నాడు. అండ్ ఆల్రెడీ ఈ పబ్లిసిటీ ఎలా చేద్దాం, మళ్ళీ ఎలా పెంచుతాం, దీన్ని ఎలా చేద్దాం, ఆ దీంట్లో ఉన్నాడు. ఇంకేమన్నా మళ్ళీ సినిమా చూసుకుని ఇంకేమన్నా కరెక్షన్స్ చేసుకోవచ్చా, పబ్లిసిటీ ఇంకా బాగా చేసుకోవచ్చు అని ఒక పాజిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు తను. డెఫినెట్గా బాధ ఉంటుంది, కానీ ఏమాత్రం నాకు చూపించలేదు. అఖిల్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతే ఆ రోజే మంచి డేట్. దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఇన్ ద ఫిలిం. ఇట్ విల్ బి డెఫినెట్లీ మంచి రోజు అండి. విజయదశమి రోజు అనేది మంచి రోజు, డెఫినెట్గా నేను కాదు అన్నాను. బట్ సంవత్సరం పొడుగుతా మంచి రోజులు అలాగే ఉంటాయి. ఇంకో మంచి రోజు ఎదుక్కుని అన్నీ చూసుకుని అన్నీ బాగున్నాయి, సినిమా బాగుంటేనే మంచి రోజు అండి దేనికైనా. ఒక మంచి సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా ఎప్పుడు చేసినా బ్రహ్మాండంగా ఆడుతుంది సినిమా. అంటే మళ్ళీ ఇంకొకసారి బాగా మేము కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు చెప్తామని. త్వరలో అయిపోతుందండి, త్వరలో అంటే 75% పైన అయిపోయింది ఆల్రెడీ. ఈ 25%లో కూడా 75% అయిపోయింది. ఇంకొక 25% ఆఫ్ క్వాలిటీ రావాలి, అది అయిపోతుంది త్వరలో. ఇంకా పెరుగుతుందండి నాకు తెలిసి. ఇట్ కెన్ బి డన్. హైప్ వచ్చింది ఎందుకండి, ఆ సినిమా మీద ఉన్న క్రేజ్తో కానీ ప్రాజెక్ట్ మీద ఉన్నది కానీ అది ఏమీ తగ్గలేదు. అది ఏమీ ఎక్కడ మేము ఇప్పుడు పేపర్లో అనౌన్స్ చేసేసి రిలీజ్ డేట్ అని చెప్పి రేపు అన్నీ ఎక్కడ ఏమీ తగ్గలేదు. నథింగ్ విల్ హ్యాపెన్. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఇదే హైప్ ఇదే ఇదే ఉంటుంది అలాగే సినిమా అని వెరీ వెరీ కాన్ఫిడెంట్. నాతో ఏదోటి చెప్పేద్దామని మీరు. మంచి గ్రాఫిక్స్ జస్ట్ మా చేతిలో లేని పని అండి అది. మా ఉండే పని అవుతే డెఫినెట్గా చెప్పేసేవాడిని ఇదిగో పలానా రోజునని. ఇది చేతిలో లేని పని. ఒకసారి మా చేతిలోనే పని అనుకుని మేము మాకు డెఫినెట్గా వాళ్ళు ఇచ్చేస్తారు అనుకుని ఆ నమ్మకంతో ఒక డేట్ అనుకుని దసరా అనుకుని 22 అనుకున్నాము. మళ్ళీ అదే తప్పు చేయకూడదు, మళ్ళీ అదే చెప్పకూడదు. ఈసారి పక్కా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు సినిమా అంతా ఎడిట్ అయ్యి రీరికార్డింగ్ అయిపోయి అన్నీ అయిపోయి రెడీగా ఉంది సినిమా. అది యాడ్ చేయడమే బిట్, వెరీ ఇంపార్టెంట్ బిట్ సినిమాకి. అది కన్విన్స్ చేయాలి ఆడియన్స్ని ఆ బిట్తో. ఏం లేదు, అటువంటిది ఏం లేదండి. అందరికీ నమస్కారం. ముందుగా నాగార్జున గారి అభిమానులందరికీ సారీ. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను చాలా కలగని తీసిన సినిమా. ఈ గ్రాఫిక్స్లో ఇదంతా కూడా అంతా బాగా వచ్చింది. వాళ్ళు కొంచెం టైం కావాలని అడిగారు. అది ఇవ్వకపోతే మా తప్పు అవుతుందని మాకు అనిపించి నేను నాగార్జున గారు డెసిషన్ తీసుకుందాం అని చెప్పి మాకు ధైర్యం చెప్పి ఆయన పర్వాలేదు ఏం పర్లేదు ఒక 1 వీక్ డెసిషన్ తీసుకుందాం అని చెప్పి అందరం కలిసి తీసుకున్నాం. ప్రస్తుతం అభిమానులు కొంచెం నిరాశ పడవచ్చు, కానీ రిలీజ్ రోజు అఖిల్ని చూసి అందరూ ఆనందపడి చాలా గొప్పగా మాట్లాడుకుంటారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు. ఇంకొక ఎప్పుడు డేట్ అని అంటున్నారు. మాకు ఒక 1 వీక్ అయితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే షార్ట్స్ చూసిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ ఎపిసోడ్ అంతా చూసుకుని అప్పుడు మళ్ళీ ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అక్కినేని అభిమానులు చాలా బాధపడుతున్నారు. నాకు ఫోన్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నా, కన్విన్స్ చేస్తున్నా. గత్యంతరం లేక సీజీ వర్క్ నాగార్జున గారు చెప్పినట్టు మెయిన్ ఎపిసోడ్ చెడిపోయింది, బాగా రాలేదు. వాళ్ళు టైం అడిగారు కాబట్టే చేస్తున్నాం. ఇలా వేరే ఉద్దేశం ఏమీ లేదు. రీ రికార్డింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సెన్సార్ డేట్ కూడా ఏనికి రెడీగా ఉన్న టైంలో జరిగింది తప్ప అందరు అభిమానులు నేను గంటాపదంగా చెప్తున్నాను, సినిమా సూపర్ హిట్. మీరందరూ రిలీజ్ రోజు మీరే ఆనందించి అభినందిస్తారు మమ్మల్ని అని గట్టిగా నమ్ముతున్నా. దయచేసి మీరందరూ
ఫ్యాన్స్ అందరూ అర్థం చేసుకోండి, అంతే అండి. జరుగుతుందండి. సోగ్గాడి చిన్న ఆ షూటింగ్ నుంచే ఇది ఉండి గెటప్లో వచ్చాను అవసరాన్ని. నేను సినిమా రెడీ చేసుకుని ఈ జేబులో చక్కగా పెట్టుకుంటానండి. ఎప్పుడు మంచి రిలీజ్ డేటు అంతా బాగుంది అనుకున్నప్పుడు డేట్ చెప్పి చక్కగా రిలీజ్ చేస్తాను. సినిమా అంతా అయిపోయింది. అది కూడా డిఫరెంట్ ఫిల్మ్ అండి, ఊపిరి బాగా. అది కూడా అదొక 25 రోజులు షూటింగ్ ఉంది ఇంకా. ఇది అయిపోతే అదే ఆ షూటింగ్ అది కూడా ఫినిష్ చేసేసి అదిగో మీలో ఎవరు కోటీశ్వరుడు ఉంది. నేను అఖిల్ కన్నా బిజీ. 3rd సీజన్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నాకు షూటింగ్ నవంబర్ 22వ తారీఖు నుంచి నవంబర్ ఎండింగ్ కల్లా వేసేస్తారు. 3rd సీజన్ స్టార్ట్ అయిపోతుంది. నాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ తగ్గింది. చాలా బాగా ఉందండి. ఇట్స్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఇంట్లో కనపట్టలేదు నాకు ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. నేను ఎంత బిజీగా ఉన్నానో తను అంత బిజీగా ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ ఇంకా ఏమీ అనుకోలేదండి. వాడి కాన్సన్ట్రేషన్ అంతా నేను అన్నాను, ఫస్ట్ ప్రాజెక్టు నీ కాన్సన్ట్రేషన్, తర్వాతే మిగతా అన్ని ఆలోచించి అసలు సెకండ్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించొద్దని కూడా చెప్పాను. మై అడ్వైస్ ఇస్ దట్ ఫస్ట్ ప్రాజెక్ట్ తర్వాత నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆడియన్స్ నిన్ను ఎలా చూస్తారు, ఎలా నిన్ను కోరుకుంటారు అనేది నీకు బాగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత సెకండ్ ప్రాజెక్టు ఆ కథ అది అవన్నీ అప్పుడు ఆలోచించవచ్చు, ఇప్పుడే వద్దు అని చెప్పి నేను చెప్పాను. థ్యాంక్ యూ. you